ఎవరి జేబులో వాళ్ళకుంది వస్తువు. ఏ కొంచెం ఖాళీ దొరికినా దీయటం. హల్లెలూయా స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్యా, హల్లెలూయా. ఏది ఇది చూస్తా, అదిగో అద్దిరా. ఇప్పుడు మేలుకున్నాడు మావాడు వెంటనే. ఒకటితో ఒకటే సంబంధం లేదు, మొత్తం ఒకటే ఫ్యామిలీ కలిసి ఒక దగ్గరే కూర్చున్నారు. ఎవడిని పలకరించుకోవట్లే. తల్లి కోసెళ్ళు, తండ్రి కోసెళ్ళు, ఇద్దరు పిల్లలకి 2 చెల్లెలు. ఒకే కప్పు కింద ఉంటున్నారు, ఒకరికొకరికి సంబంధాలు లేవు. చాలా వరకు సంబంధ బాంధవ్యాలను కూడా ఎఫెక్ట్ చేసింది అది. ఏం చేద్దాం, అన్ని ఆకర్షణలోకి నేత్రాశ ఎక్కువ. ఇది పెద్ద ఆకర్షణ, అందులో అది ఉంది. ఇప్పుడు యేసులాగే ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక. నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఈ పాట అయింది, కానీ నిజంగా ఆ గెలుపులు, ఆ నడకలు, ఆ నిలవటాలు అంతా బుస్ అయిపోయింది. యథార్థం ఒప్పుకుందాం. కాదా? ఆహా, ఇక్కడ మేమే చేతులు ఎత్తుతున్నాం, మళ్ళీ మీరేమో అంటే ఏంది శాలేమన్నా, నువ్వు కూడా మనకంత టైం ఏడుందిలే. టైం దొరికితే నన్ను కూడా శోధించడానికి టై చేస్తుంది అది. అందుకే దానికి దండం పెట్టి దూరంగా మసులుతున్నా. నేత్రాశ అనేది ఎవరికి మార్పు లేదు, అందరికీ కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉన్న వాళ్ళందరికీ నేత్రాశ ఉంటుంది. ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో మనం బలహీనపడుతున్నాం. దేవుడు బోలెడన్ని వాగ్దానాలు, కృపలు మనకి ఇచ్చాడు. వాటిని మనం సొంతం చేసుకోవటానికి కావలసిన విధంగా మనం సిద్ధపడకుండా ఎన్నో రకాల ఆకర్షణల చట్రం మన చుట్టూ బిగించి వాడు మనల్ని దారి మళ్ళిస్తున్నాడు. బలవంతులుగా ఉండాల్సిన వాళ్ళం బలహీనులం అవుతున్నాం. ఫలించవలసిన వాళ్ళం ఫలశూన్యులం అవుతున్నాం.